కౌలుదారుల పేర్లు దీంట్లోకి రావు. కౌలుదారుల కోసం వేరే చట్టం ఉంది, 2011లో ఒక చట్టం ఉంది, 1950లో ఒక చట్టం ఉంది. ఎవరైనా ఒకరి భూమి ఇంకొకరు కౌలుకు చేసుకున్నట్లయితే 6 చట్టంలో నిర్వహించబోయే కాస్తుదారు కాలంలో వాళ్ళ పేరు రావు. మరి ఎవరి పేరు రాస్తారంటే భూమి యజమాని అయ్యుండి పట్టాదారు కాకుండా ఉన్న వాళ్ళ పేర్లు కాస్త కాలంలో వస్తాయి. పట్టదారు అంటే వాడు రికార్డులు వచ్చినాడు పట్టదారు. యజమాని పట్టదారు కానంత మాత్రాన యజమాని హక్కులు ఎక్కడికి పోవు. గౌరవ సుప్రీంకోర్టు బోలెడు తీర్పులు ఇచ్చింది. మీరు ఓనరు, మీ పేరు రికార్డు ఎక్కకపోతే మీరు ఓనర్ కాకుండా పోతారా? కారు. గౌరవ సుప్రీంకోర్టు కూడా 100 సార్లు ఏం చెప్పిందంటే యజమాని పేరు మీరు ఆ రికార్డులో రాయనంత మాత్రాన ఆయన యజమాని కాకుండా పోడు. యజమాని హక్కులు ఉంటాయి. ఇప్పుడు మన ఈ కాస్తు కాలం ఎవరిని ఉద్దేశించిందంటే ఆయన యజమాని, మీరు యజమాని, మీరు ఇంకా పట్టాకి ఎక్కలేదు, ఏదో కారణమై ఉండొచ్చు. మీరు సాదా బైనామా క్రమబద్ధీకరణ కాలేదు, లేకపోతే అన్నదమ్ములు పంచుకున్నారు, అన్న పేరు మీద భూమి ఉంది, మీరు దున్నుకుంటున్నారు, మీరు అనుభవంలో మీరే ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే నిజమైన భూ యజమాని ఉన్నారో ఆయనకు మేలు చేయడం కోసం వచ్చిందే కాస్తు కాలం తప్ప యజమానుల హక్కులకి భంగం కలిగించడానికి అయితే కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఒకప్పుడు కాస్తు కాలం ఎవరు రాసేవాళ్ళు? ఊళ్ళో ఉన్న రెవెన్యూ విఆర్ఓ రాసేవాడు. గ్రామ స్థాయిలో ఒక మాన్యువల్ పహానీ ఉండేది. పహానీలో ఆ ఊరు ఆఫీసర్ రాసేవాడు. మీ భూమిని నేను దిన్నుకుంటుంటే వచ్చి వెరిఫై చేసుకొని కూడా ట్యాంపర్ చేయడానికి అవకాశం, మీ భూమిలో నా పేరుని కబ్జా కాలం రాసే అవకాశం ఉండే. భూభారతి చట్టం వస్తే మాన్యువల్ రికార్డ్ ఏమి ఉండదు, మాన్యుల్గా రాసేది ఏమి ఉండదు. ఎవరైనా డిజిటల్ రికార్డే ఉంటుంది. ఈ కాస్తు కాలం రాసే అధికారం కూడా పై స్థాయిలో ఉంటుంది. తహసీల్దార్కో ఆర్డీఓకో కట్టబెట్టబోతున్నారు కాబట్టి ఎవరైనా ఇంకొక భూమిని కబ్జా పెట్టి వాళ్ళ పేర్లు ఎక్కించుకొని భూములు కొట్టేసే అవకాశం ఈ చట్టం కింద ఉండదు. అంటే ధరణిలో గత ప్రభుత్వం ఒకటి చెప్పింది, మీరు పాతయన్ని పక్కన పెట్టండి, కాస్రా, పహానీ, అడంగల్ మొత్తం ఓవరాల్గా పక్కన పెట్టి నీకు వచ్చిన ధరణిలో నీకు ఏదైతే పట్టం ఉందో నువ్వే ఓనర్ అని చెప్పింది. దానివల్ల చాలా మంది నష్టపోయారు కదా అని చట్టం చెప్పింది. వాళ్ళు నోటిమాటిగా చెప్పారు. అట్లా చెప్పాలంటే ఈజీగా ఉందని ప్రచారం చేశారు. మీకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే అట్లా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ఒక చట్టం తేవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం 2009 నుంచి ఒక మాట చెప్తున్నారు. ఇప్పటికి 4 సార్లు యూపీఏ ప్రభుత్వం అదే ముసాయిదా చట్టం ఆమోదించింది. ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒక ముసాయిదా చట్టం తయారు చేసింది. బహుశా ఈ భారతదేశంలో ఒక చట్టాన్ని అందరూ ఒప్పుకున్న చట్టం ఏదైనా ఉంది అంటే ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి. ఆ చట్టం కనుక వస్తే ఇది సాధ్యమవుతుంది. అన్ని రికార్డులు మాయమవుతాయి, ఒకటే రికార్డు ఉంటుంది, ఇండ్లు ఉంటే ఫైనల్, వేరే ఉండాల్సిన పని లేదు. కానీ తెలంగాణ మనకి ఆ చట్టం చేసుకోవాలి. ఏం చట్టం ఉంది మన దగ్గర? 2026వ చట్టం ఉంది. 2026వ చట్టంలో ఒక సెక్షన్ ఉంటుంది. అదే సెక్షన్ ఇప్పుడు 2024లో ఉంటుంది. ఏంటంటే ల్యాండ్ దీస్ రికార్డ్స్ ROR రికార్డ్స్ ఆర్ ప్రిజ్యూమ్ టు బి కరెక్ట్ అన్లెస్ కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్ అంటారు. అంటే ఇది ప్రిజంప్టివ్ రికార్డు మాత్రమే. ఈ రికార్డులో ఉన్నంత మాత్రాన మీరు యజమాని అనే గ్యారంటీ కాదు, ఇదేమి కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. కానీ ప్రచారం ఏం జరిగింది? మీ జేబులో పాస్బుక్ ఉంటే పాస్పోర్ట్ ఉన్నట్టే. ఈ రికార్డు అంతేమో మన కాస్ట్కి సంబంధం లేదు, సేతువారికి సంబంధం లేదు, పాత లేదు కాదు. ఇప్పటికి కూడా అవన్నీ కూడా లింకులు చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా సివిల్ కోర్టుకు పోయి ఎప్పుడైనా యాజమాన్య హక్కుల వివాదం వచ్చినట్లయితే కేవలం ధరణిలో ఉన్న వివరాలతోటి సరిపోదు. ధరణికి పాత సేతువాడి దాకా లంకె చూడాలి. మీ టైటిల్ అన్ని కరెక్ట్గా ఉంటే చూడాలి. ఇప్పటికి కూడా చూడాలి, అప్పుడు చూడాలి, ఇప్పుడు చూడాలి. రేపొద్దున టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చేంత వరకు కూడా ఈ కష్టం తప్పదు. ప్రమోద్ కుమార్ నల్గొండ జిల్లా వాసి లైన్లో ఉన్నారు. నమస్తే అండి ప్రమోద్ కుమార్ గారు. నమస్కారం అండి సునీల్ కుమార్ గారు. నమస్తే సార్. ఇది నేను చింతపల్లి మండలం నల్గొండ జిల్లా. అయితే ఒక సర్వే నెంబర్ లో 13 ఎకరాల 18 గుంటలు టోటల్ ఎక్స్టెంట్ అండి యాక్చువల్ గా ఉన్న రికార్డులను అనుసరించి. అయితే కొత్త మన పాత గవర్నమెంట్ ఇష్యూ చేసిన కొత్త పాస్బుక్ పుస్తకాలప్పుడు జరిగిన తప్పిదాల వలన అది 15 ఎకరాల 4 గుంటలకు పెరిగిందండి. ఆ పార్టీషన్ ఇంకొక వ్యక్తి పేరు మీద ఎకరం 26 గుంటలు అనేది అనవసరంగా ఆయన పేరు మీదకి ఎక్కింది భూమి. అది తొలగించమంటే ఆయన తొలగించుకోవట్లేడు. పైగా ఆయన రైతు బంధు రూపంలో ఇప్పటికి 79,200 రూపాయలు లబ్ధి పొందిండు. దాన్ని తొలగించాలంటే ఇప్పుడు మన భూభారతి చట్టం నాకు ఎట్లా ఉపయోగపడుతుందండి? తప్పకుండా ఈ సమస్య మీకొక్కరికి కాదు, తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల ఎకరాలకు పైగా భూమి లేదు కానీ రికార్డులో ఉంది. ఒకటి రెండు కాదు, రికార్డులో ఉంది. పేర్లు వచ్చినాయి, పాస్బుక్లు వచ్చినాయి, రైతు బంధు వస్తుంది, అన్ని లాభాలు అనుభవిస్తున్నారు. అంటే రికార్డుల్లో ఎక్సెస్ పెరుగుతూ వచ్చింది. సేతువారు మనకున్న రికార్డు ఎప్పుడు 1940లో తయారు చేసుకున్న సెటిల్మెంట్ రికార్డు మనం సేతువారు అంటాం. ఆ సేతువారికి 71 తర్వాత మనం 71 ROR కింద 1989 2000 సంవత్సరం మొదలు తయారు చేసుకున్న 1B రికార్డుకి ఇప్పుడున్న ధరణి రికార్డు కనుక మనం పోల్చుకొని చూస్తే లక్షల ఎకరాల భూమి ఎక్సెస్ వచ్చింది. దీన్ని మనం RSR మిస్ మ్యాచ్ లేదా సేతువార్ మిస్ మ్యాచ్ అంటాం. అంటే ఉన్న భూమి కంటే రికార్డులు ఎక్కువ ఉంది. దీనివల్ల 2 రకాల సమస్యలు వస్తున్నాయి. ఒకటి, ఆ ఎక్కువ భూమికి ఎవరో ఒకరు రికార్డు సృష్టించుకొని అన్ని బెనిఫిట్లు పొందుతున్నాడు. రెండోది,
కొన్నిసార్లు వాస్తవంగా భూమి ఉన్న ఆయన పేరు ఇంకా రికార్డుకి ఎక్కలే, ఎవరో లేని వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు. ఈ వాస్తవంగా భూమి ఉన్న ఆయన ఇప్పుడు దరఖాస్తు పెట్టుకొని నాకు ఎకరం పొలం నా నెంబర్లో ఉంది ఎక్కియండి అంటే ఈ ఆర్ఎస్ఆర్ ఈ నెంబర్ ఫుల్ అయిపోయింది, ఇంక మీది ఎక్కేయడానికి లేదు, ఎవరిదో ఒకటి తీస్తే తప్ప నీది ఎక్కడానికి వీలు లేదని కొన్ని వందల సమస్యలు, వేల సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. కొత్త చట్టం వచ్చిన వెంటనే ఈ సమస్యలన్నిటికీ కూడా వీలైన చోట ఎంజాయ్మెంట్ సర్వే చేయటము, ఎవరికైతే వాస్తవంగా భూమి ఉందో వాళ్ళని చూసి హక్కులు ఉన్న వాళ్ళ భూమి ఉంటుంది, మిగతా వాళ్ళే తొలగించడానికి అధికారులు రాబోతున్నాయి. ఈ 6-7 లక్షల ఎకరాలు ఏవైతే రికార్డులు అదనంగా కనపడుతుందో వాటిని సరిచేయచ్చు. దాంతోపాటుగా నిజంగా భూమి ఉండి ఆర్ఎస్ఆర్ ఫుల్ అని చూపించి ఎక్కకుండా చిక్కులు పడుతున్న వాళ్ళకు కూడా భూమి లేని వాళ్ళ పేరు తొలగించి వీళ్ళ పేరు ఎక్కించడానికి భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే అట్లా వాళ్ళకి పొజిషన్ ఇచ్చడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు మనం వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి మొదట మాకు కేటాయింపులు జరిగినాయి, ధరణిలో మా పేరు వచ్చిందని మరి వాళ్ళు కూడా ఫైట్ చేయడానికి అవకాశం అంటే మనం ఇలా రెండింటి అంశాలు ఆలోచించుకోవాలి. 6 చట్టం నేను ఇంతకుముందు అన్నట్టుగా హక్కులు రికార్డ్ చేసే చట్టం. పొజిషన్ ఈ చట్టం అపచగించదు. మీ పొజిషన్ ఉంటే మేము రికార్డ్ చేస్తాం, కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ సమస్య అక్కడ కాదు. నేనే పొజిషన్లో ఉన్నా, ఇప్పుడు ఒక సర్వే నెంబర్ 6లో 10 ఎకరాల భూమి ఉంది, అందులో నాకు 2 ఎకరాలు నాదే, నేనే సాగు చేసుకుంటున్నా. కానీ కొత్త చట్టం వచ్చేసరికి ఈ 10 ఎకరాల ఈ 2 ఎకరాలకి ఇంకెవరో తెచ్చుకున్నారు పాస్బుక్, భూమి లేనాయన, నేనే కబ్జాలో ఉన్నా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఆ ఎవరికైతే తప్పుగా ఎక్కిందో ఆయన రద్దు అయితే తప్ప నా 2 ఎకరాలు ఎక్కదు. 2020 చట్టం కింద రద్దు చేసే అవకాశం లేదు. కొత్త చట్టం వస్తే ఏమవుతుంది, ఎవరైతే పొజిషన్ లేరో, హక్కులు లేకుండా, పొజిషన్ లేకుండా రికార్డు వాళ్ళ రికార్డు తొలగిపోతుంది. ఎవరైతే అనుభవంలో ఉన్నారో అది డిలీట్ అవుతుంది. ఎవరైతే అనుభవం ఉండి యజమాని ఉన్నాడో ఆయన పేరు రికార్డుకి ఎక్కించడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి. రెండోది, ఉన్న భూమి కంటే అదనంగా చేసుకున్నారు. 10 ఎకరాలే ఉంది ఆ సర్వే నెంబర్లో, 14 ఎకరాలకు పాస్ పుస్తకాలు వచ్చినాయి. అట్లాంటి దృష్టిలో ఉంటే ఆ 4 ఎకరాలకి రద్దు చేయడానికి కూడా ఈ కొత్త చట్టంలో అవకాశం ఏర్పడుతుంది. 10 లక్షల ఎకరాల ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో వాళ్ళంతా రైతు బంధు అనేది వటికనే పొందుతున్నట్టే. ఇప్పుడు చూస్తున్నాం, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి ల్యాండ్ ఎక్విజిషన్లో ఇప్పుడు రోడ్డు పోయింది, కెనాల్ పోయింది, ఇంకా దాన్ని డిలీట్ కాలే, వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు వచ్చినాయి. అంటే అదనంగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి ఆల్రెడీ ప్రభుత్వం తీసేసుకున్న భూములకు కూడా పాస్ పుస్తకాలు ఉండటం వల్ల ప్రభుత్వానికి అదన భారం, రేపు రాబోయే రోజుల్లో పెద్ద చిక్కులు వస్తాయి. ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 4 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది, నా 2 ఎకరాలు కాలో కింద పోయింది, నేను డబ్బులు తీసుకున్నా, ఇంకొక 2 ఎకరాలకి మీకే భూమి ఉంది, మీకు ఉన్నది ఆ 2 ఎకరాలే, నాకు కూడా ఆ 2 ఎకరాలకు పాస్బుక్ వస్తే నేనేం చేస్తా, ఒక పక్కన కాలో కింద డబ్బులు తీసుకున్నా, మీ 2 ఎకరాలు నాదే అని అడుగుతా, ఆ నెంబర్ నాకు కూడా ఉంది కాబట్టి. అంటే ఇట్లాంటి చిక్కులన్నీ పోవాలి అంటే రికార్డ్, భూమి వాస్తవ పరిస్థితి 6 రిఫ్లెక్ట్ కావాలి. భూమి వాస్తవ పరిస్థితికి 6 అద్దంలాగా ఉండాలి. కానీ ఇప్పుడు అట్లా అర్థంలాగా లేదు, చిక్కులు ఉన్నాయి కాబట్టి సరిచేయాలి అంటే 2020 చట్టంలో సరిచేసే అధికారం లేకపోవటం వల్ల పేరుకుపోయినాయి. ఇప్పుడు 2024 చట్టం ఏమంటుందో సరిచేసే అధికారం కొంత తహసీల్దార్కు, ఆర్డీఓకి, కలెక్టర్కి, జిల్లా స్థాయి ట్రిబ్యునల్కి రాబోతుంది కాబట్టి వీటిని సరిచేయచ్చు. ఒకటి. తర్వాత ఈ 3-4 ఏళ్లలో చాలా మనం విన్నది ఏంటంటే ప్రభుత్వ భూములకు పట్టాలు చేయించుకున్నారు, అటవీ భూములు కూడా పట్టాలు వచ్చేసినాయి, ఎండోన్మెంట్ భూములు, వక్ఫ్ భూములు, భూదాన భూములకు కూడా ఎవరో ప్రైవేటు వ్యక్తులు చేసుకున్నారు, మోసపూరితంగా ఫ్రాడ్ జరిగి పట్టాలు జరిగి. వీటన్నిటికి కూడా ఈ చట్టంలో ఒక ప్రత్యేకమైన సెక్షన్ పెట్టడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న భూ పరిపాలన అధికారికి రివిజన్ అధికారాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రభుత్వ భూములకు కానీ, ఎండోన్మెంట్, వక్ఫ్, ఫారెస్ట్ భూములకు కనుక తప్పుగా పట్టాలు పొందినట్లయితే వాటిని రద్దు చేయడానికి, భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేసుకోవడానికి కూడా ఈ భూభారతి చట్టంలో నియమాలు ఉన్నాయి. కృష్ణ యాదాద్రి జిల్లా నుంచి ఉన్నారు. నమస్తే అండి కృష్ణ గారు. నమస్కారం సార్. మాట్లాడండి సునీల్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మాది మోత్కూర్ మున్సిపాలిటీ సార్, యాదాద్రి జిల్లా బుజిలాపురం గ్రామం సార్ మాది. ఓకే. అయితే సమగ్ర సర్వే, అప్పుడు భూమి గురించి సమగ్ర సర్వే చేసారు సార్. అప్పుడు ఏమైందంటే మీకున్న భూమి ఎంత ఉందో అంత రియల్ గా ఇట్లా చేయండి అని చెప్పి మనకు చెప్పారు సార్ ప్రభుత్వం. అయితే అట్లా ఏమైందంటే నేను వ్యవసాయం చేసే మనిషిని కదా సార్, మా నాయన మా అమ్మ చూసుకునేది. వ్యవసాయం చేస్తే నాకు ఉన్నదే 3 దిక్కుల భూమి కదా, ఈ సర్వే నెంబర్ల గురించి నాకు ఐడియా లేదు సార్. 2 సర్వే నెంబర్లు ఒకటే దగ్గర ఉన్నాయి. 8 గుంటల జాగా, ఒక సర్వే నెంబర్లు ఉంటే ఈ భూమి నాది కాదని వాళ్ళు ఇచ్చిన 2 పేపర్ల మీద నేను కాదని చెప్తే ఎంఆర్ఓ గారు రౌండ్ అప్ పెట్టారు. అంతవరకు నాకు 1B వెళ్ళింది, పానీలాలు వెళ్ళింది. నేనైతే ఎప్పుడైతే చెప్పినా దాన్ని రౌండ్ అప్ చేసి సార్. అయితే దున్నుతుంటే మా బావి మీద ఉన్న పెద్ద మనుషులు ఉండి ఈ భూమి మీద అంటే అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఈ సర్వే నెంబర్ వేరే, ఆ సర్వే నెంబర్ అని. ఒక 5-10 అప్లికేషన్లు ఇచ్చిన సార్. నేను ఇచ్చిన తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నా సార్. నేను మోత్కూరు తిరుగుతున్నా కూడా అది చేస్తలేదు సార్. 5 గుంటలు నీ దగ్గర ఉంది, 3 గుంటలు వేరే దయ్యాల మౌనిక పేరు మీద ఉంది కృష్ణ, నేను ఈ చట్టం వచ్చినాక చేస్తా అంటుంది సార్. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. అప్పుడు సమగ్ర సర్వేది నేను కాదని ఇచ్చిన పేపర్లు 2, 1Bలు, పానీలు, నాగాలు, నా అప్లికేషన్లు సార్. దీనికి నాకు సజెషన్ సలహాలు ఏమన్నా చెప్తారు, ఏమని చేశారు?
అంటే తప్పకుండా ఇప్పుడు ఏదైతే రికార్డులో మీ భూమి వేరే వాళ్ళ పేరు మీద ఎక్కినట్లయితే సవరించడానికి కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది. మీరు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ అధికారులు వస్తే రూల్స్లో వస్తే తేలిపోతుంది. అది కలెక్టర్కి ఇస్తారా ఆర్డీఓకి ఇస్తారా రూల్స్ రాబోతుంది. ఇక రెండో అంశం ఏంటంటే తెలంగాణలో మీ ఒక్కరికే కాదు దాదాపుగా 40% మంది భూ యజమానులకి వైవర్ట్ కబ్జా సమస్య ఉంది. అంటే నాకు పాస్ పుస్తకంలో సర్వే నెంబర్ 6లో 2 ఎకరాలు ఉంది, నేను సాగు చేసుకుంటే సర్వే నెంబర్ 7లో ఉన్నా, 7 రికార్డు పరంగా ఇంకెవరికో ఉంటుంది వేరే వాళ్ళ పేరు మీద. ఇది చైన్ రియాక్షన్ లాగా కొన్ని గ్రామాల్లో అయితే మొత్తం గ్రామం మొత్తం ఒకరి భూమి ఇంకొకరి పేరు మీద ఉంది. అంటే ఒకరు దున్నుకుంటున్న భూమి రికార్డులో ఇంకొకరికి ఉంటుంది. ఒకప్పుడు ఈ 2020 ధరణి చట్టం రాకముందు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఆ లింకులో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటే హద్దు బదిలీ కింద తహసీల్దారే రికార్డులను సరి చేసుకునే ఒక అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఇప్పుడు భూభారతి చట్టం వస్తే కనుక 2 మార్గాలు ఉండబోతున్నాయి. ఒకటి ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రెండోది రాబోయే రోజుల్లో రీసర్వే కూడా చేస్తామని అంటున్నారు. ఈ రెండింటితో పాటుగా ఇప్పుడున్న సమస్యల రికార్డు సమస్యలు అందరూ ఒప్పుకుంటే సవరించడానికి కూడా ఒక మార్గం ఉంటుంది. బట్ అంతిమంగా ఈ వైవర్ట్ కబ్జా సమస్యలు పూర్తిగా తెలంగాణలో తగ్గాలంటే రీసర్వేనే పరిష్కార మార్గం. ఎందుకంటే కొన్ని గ్రామాలలో ఆ రీసర్వేలో ఒక 3-4 కాదు మొత్తం ఊరు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా మాట్లాడారు. చట్టంలో కూడా ఒక నియమం ఉంది. సెక్షన్ 4లో కొత్తగా ఆర్ఓఆర్ ఎట్లా తయారు చేస్తారు అంటే ఉన్న రికార్డుని ప్రక్షాళన చేసుకొని కొనసాగుతుంది. ఒకటి, ఎవరైనా సమస్యలు ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు, రెండో మార్గము. మూడోది, ఒక ప్రత్యేకమైన ఎంజాయ్మెంట్ సర్వేను ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొని ఈ రికార్డ్ అంతా ప్రక్షాళన చేయడానికి ప్రత్యేక డ్రైవ్ జరుగుతుంది. అంతిమంగా రాబోయే రోజులలో రీసర్వే చేసి కొత్తగా ఆర్ఓఆర్ కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించింది చట్టం. ఎప్పటికైనా తెలంగాణలో రీసర్వేనే సర్వరోగ నివారణి. మనం ఇప్పుడు ఎన్ని చేసుకుంటూ పోయినా అంతిమంగా ఎప్పటికో ఒకప్పటికి ప్రతి గుంట భూమి మనం సర్వే చేసుకొని కొత్త రికార్డు తయారు చేసుకున్నట్లయితే పొజిషన్ పరంగా ఎవరు ఎక్కడైతే పొజిషన్లో ఉన్నారో దాని ప్రకారం మనం కొత్త నెంబర్లు ఇచ్చుకొని సర్వే చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఈ చట్టంలో ఇంకొక నియమం కూడా పెట్టడం జరిగింది. అదేంటంటే ఎప్పుడు లేనట్టుగా భూధార్ నెంబర్ ఇవ్వాలి అని. ప్రతి కమతానికి ఒక భూధార్ నెంబరు, ప్రతి యజమానికి ఒక భూధార్ కార్డు. ఇప్పుడు మనకి ఎట్లయితే ఆధార్ కార్డు ఉంటుందో ప్రతి వ్యక్తికి, భూమి ఉన్న ప్రతి వ్యక్తికి రాబోయే రోజుల్లో భూధార్ కార్డు రాబోతుంది. అంటే వాళ్ళకి ఇన్ని ఎకరాల భూమి ఉంది, ఇన్ని గుంటలు ఉందని ఇస్తాం. అందులో రెండు రకాలు, టెంపరీ భూధార్ కార్డు అన్నాము, పర్మనెంట్ భూధార్ కార్డు అన్నాం. టెంపరీ భూధార్ కార్డు అంటే ఇప్పుడున్న రికార్డులన్నింటిని పరిశీలించి అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే ఒక టెంపరీ కార్డు ఇష్యూ అవుతుంది. పర్మనెంట్ కార్డు ఎప్పుడు ఇష్యూ అవుతుందంటే భూములను రీసర్వే చేసినప్పుడు. మనకి ఇప్పుడున్న భూములన్నింటిని కూడా ఆధునికమైన పరిజ్ఞానంతో లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ చేసి ఆ మ్యాప్తో కూడిన ఒక రికార్డు తయారైన తర్వాత పర్మనెంట్ భూధార్ వస్తుంది. మీరు ఆ నెంబర్ కొడితే ఆ భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు చూసుకోవడానికి ఉంటుంది. ఇది టెంపరీ భూధార్ గురించి ఒక నిమిషం మనం మాట్లాడాలి. ఇది కనుక ఇది వెంటనే చేయొచ్చు, దీనికి పెద్ద రీసర్వేతో పని లేదు. మీకు జ్ఞాపకం ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పాస్ పుస్తకానికి ఒక బార్ కోడ్ ఇచ్చారు. కోనే రంగారావు భూ కమిటీ సిఫార్సుల ఆధారంగా పైన పాస్బుక్ మీద స్టిక్కర్ అతికేయటము, స్టాంప్ వేసి ఒక 11 లేదా 17 డిజిట్ల నంబర్ ఉండేది. అది ఎందుకు ఏంటంటే మీకు చూస్తానికి సింపుల్ కోడ్ లాగానే కనపడుతుంది, కానీ అది ఇచ్చే ముందు పెద్ద ప్రక్రియ జరిగింది. గ్రామాలకి పోయి వెళ్ళి అక్కడున్న రెవెన్యూ రికార్డులని, రైతుల దగ్గర ఉన్న రికార్డులన్నింటినీ పరిశీలించి అన్ని టాలీ అయ్యి సమస్య లేదని గుర్తించినప్పుడు మాత్రమే బార్కోడ్ వచ్చింది. ఇప్పుడు కూడా మనం టెంపరీ భూధార్ ఇవ్వాలి అంటే ఒకసారి మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి 2014 రికార్డు ఏం చెప్తుంది, పాత సేతోరో కాసరా ఏం చెప్తుంది, ఇప్పుడు రికార్డు ఏం చెప్తుంది పోల్చి చూసుకొని ఏ తప్పులు లేవు, ఇది పట్టాభూమి, టైటిల్ అంతా బాగానే ఉందనుకున్నప్పుడు మనం టెంపరీ భూధార్ కార్డు ఇవ్వచ్చు. ఈ టెంపరీ భూధార్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ రోజున మనం లక్షల భూ సమస్యలు ఏవైతే అంటున్నామో అవన్నీ ఒకేసారి ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ సదస్సులు పెట్టి మనం కనుక రైతాంగానికి అందరికీ టెంపరీ భూధార్ ఈ చట్ట ప్రకారం వెంటనే ఇవ్వగలిగితే ఈ రోజున ఉన్న సమస్యలో ఒక 70-80% సమస్యల్ని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఒక కార్ లైన్లో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణా జిల్లా ఉయ్యూరు సార్. చెప్పండి. సరే, మా నాయన గారి పేరున 55.5 సెంట్లు కృష్ణా జిల్లా నందివాడలో ఉందండి సార్. చెప్పండి. అది 55.5 సెంట్లు మా నాయన గారి పేరున పట్టాదారు పాస్బుక్ ఉందండి, లింకు డాక్యుమెంట్ ఉంది, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉందండి. అది 35 సంవత్సరాలు అయిందండి కొని. ప్రతి ఏడాది శిస్తులు కడుతున్నాం సార్. మా నాయన గారు చనిపోయిన తర్వాత మా అమ్మగారి పేరున పట్టాదారు పాస్ పుస్తకం మార్చమని దరఖాస్తు చేసినాం సార్. అసలు ఆ సర్వే నెంబర్లో మీ నాన్నగారి పేరున 1 సెంటు కూడా పొలం లేదని చెప్పినారు సార్. అసలు ఆ సమస్య మీద రెవెన్యూ వాళ్ళ చుట్టూ తిరిగి కలెక్టర్ గారికి పెట్టి అంతా చేస్తే 30 సెంట్ రాస్తాం, 20 సెంట్ రాస్తాం, అక్కడ చెరువులు ఉన్నాయి, ఆ చెరువులని పోడ్చండి, కొలవాలి, మేమేం చేయలేం అని ఇప్పటికి వాళ్ళ సిస్టంలో ఒక 50 సెంట్లు మాత్రమే ఎక్కించారండి. మరి 5.5 సెంట్లు ఎక్కించలేదు,
పట్టాదారు పాస్బుక్ ఇమ్మంటే మద్రాసు నుంచి రావాలి, అది వస్తుందిలే అంటారు. ఏం చేయాలో తెలియటం లేదు సార్, సలహా చెప్పండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమస్య ఇది, తెలంగాణది కాదు. అక్కడ 1971 RO చట్టం ఇంకా అమల్లో ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న 1971 RO చట్టం అమల్లో ఉంది. అక్కడ చట్ట ప్రకారం కనుక తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే, మ్యూటేషన్ అధికారి తహసీల్దార్ విచారణ చేయాలి. మ్యూటేషన్ వారసత్వం వచ్చిన భూమి మ్యూటేషన్ జరగట్లేదు, దాని మీద అప్పీల్ అధికారం ఆర్డీఓకు ఉంటుంది, రివిజన్ అధికారం డిఆర్ఓకు ఉంది. ఒకప్పుడు జాయింట్ కలెక్టర్కి ఉండేటివి, వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఆర్ఓలకి కట్టబెట్టారు. కాబట్టి వీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే మ్యూటేషన్ జరగటం లేదు కాబట్టి అప్పీల్ వేసుకోవాలి, ఆర్డీఓ దగ్గర కానీ డిఆర్ఓ దగ్గర కానీ అప్పీల్ వేసుకోవాలి. రెండోది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఇతర ఆ సర్వేన్ వల్ల వేరే వేరే భూములు కూడా ఉన్నాయి. అంటే చెరువు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎఫ్టీఎల్ ఉండొచ్చు. అంటే యాక్చువల్ ఎక్స్టెంట్ ఎంత అనే దాని మీద కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒకసారి నా సర్వేకి దరఖాస్తు పెట్టుకుంటే ఆ సర్వే నెంబర్ కొలిస్తే ఇంకేదైనా సమస్య ఉన్న బయటపడుతుంది, సర్వేకి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఒక మాట అండి నగేష్ గారు, చెప్పండి. ఆర్డీఓ గారి దగ్గర పెట్టినాము, ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టినాము, కలెక్టర్ గారి దగ్గర పెట్టినాము. మీ పొలం చుట్టూ ఉన్న చెరువులన్నీ మీరు పూడ్చుకుని వస్తే అప్పుడు మేము వచ్చి అక్కడ చూస్తామని అన్నారు సార్. ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడు దీంట్లో ఇంకోటి, వీళ్ళు అందరికి పెట్టినామంటే ఉత్తగా దరఖాస్తు పెట్టడం వేరు, ఆర్ఓఆర్ చట్టం కింద కేసు పెట్టడం వేరు, అది రెండోది. తర్వాత అక్కడ చెరువులు అవన్నీ ఉన్నాయంటున్నారు కాబట్టి మన ఆర్ఓఆర్ చట్టం ఏమంటుంది అది కూడా స్పష్టత ఇవ్వాలి రైతాంగానికి. ఆర్ఓఆర్ చట్ట ప్రకారము భూమికి యజమాని అయి ఉన్నంత మాత్రమే పాస్బుక్ రాదు, యజమాని అయి ఉండి మీ అనుభవంలో ఉండాలి, అది వ్యవసాయ భూమి అయి ఉండాలి. వ్యవసాయ భూమి కాకపోతే కనుక పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఆర్ఓఆర్ చట్టం కింద అఫీషియల్గా అప్పీల్ పెట్టండి, రెండోది సర్వేకి దరఖాస్తు పెట్టుకోండి, ఆ రెండిట్లో పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ తెలంగాణ చట్టం విషయానికి వస్తే కూడా మొట్టమొదటిసారి ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఈ చట్టంలో. భూభారతి చట్టం ఏమంటుందంటే ఇది వ్యవసాయ భూములకు మాత్రమే కాదు, వ్యవసాయేతర భూములకి చట్టం వర్తిస్తుంది. ఆవాది గ్రామ కంటాలకు కూడా ఈ చట్టం కింద సర్వే చేసి ప్రత్యేక రికార్డు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలు కూడా అంటే ఇప్పుడు అది కనుక వ్యవసాయ భూమి కాదనుకోండి, వ్యవసాయేతర భూమి అయితే కూడా వేరే రికార్డు కింద వస్తుంది, వేరే రికార్డులో పేరు నమోదు చేయడానికి ఉంటుంది. అంటే తెలంగాణలో భూభారతి చట్టం కనుక అమలు అయిన వెంటనే వ్యవసాయ భూమికి ఒక రికార్డు ఉంటుంది, మీ ఇంటి స్థలాలకి ఒక సపరేట్ రికార్డు ఉంటుంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంటుంది. దానివల్ల ఫ్రాడ్ కూడా తగ్గిపోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, ఒకటే భూమిని వ్యవసాయ భూమి రికార్డు కింద కొనసాగుతుంది, ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి, రైతు బంధు వస్తుంది. అదే భూమిని ప్లాట్లు చేసో లేఅవుట్లు చేసో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఒకటే వెబ్సైట్లో కనుక ఇటు వ్యవసాయ భూముల రికార్డు, వ్యవసాయేతర భూముల రికార్డు, ఆబాదుల రికార్డు కనుక ఉంటే రాబోయే రోజుల్లో చిక్కులు తగ్గిపోతాయి. నగేష్ గారు చెప్పండి. ప్రతి ఏడాది గత 40 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది అది వరి పొలంగా ఉన్నప్పుడు శిస్తులు కట్టించుకున్నారు, చెరువుగా ఉన్నప్పుడు శిస్తులు కట్టించుకుంటున్నారు సార్. మరి అక్కడ మాది లెక్కే లేదు, మీరు కనిపించట్లేదని శిస్తులు మాత్రం కట్టించుకుని మాకు రసీదులు ఇస్తున్నారు కదా సార్. అందుకే మిమ్మల్ని ఆర్ఓఆర్ చట్టం కింద అప్పీల్ చేయమంటున్నారు. అప్పీల్ చేస్తూ జిల్లా యంత్రాంగానికి సర్వే పెట్టుకొని తదుపరి మీరు ముందుకెళ్ళమంటున్నారు లీగల్గా. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు ప్రస్తుతం. నమస్తే అండి ప్రభాకర్ గారు. నమస్తే. నమస్తే సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కోడాయిగూడెం సార్, యాదాద్రి భువనగిరి జిల్లా. చెప్పండి, మీ సమస్య చెప్పండి. అంటే మేము ఇంతకుముందు మాది మేము ఒకరికి అమ్మితే సర్వే నెంబర్లో వేరు కట్ అయింది సార్. చెప్పండి, క్లియర్గా మాట్లాడండి. ప్రస్తుతం కాలరు కట్ అయింది ప్రభాకర్ గారిది. ఇంకోటి, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. ఈడ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ల్యాండ్కి సంబంధించిన హామీలలో ఇది కూడా ఉంది. భూభారతి అంటే భూమాత అన్నారు, భూమాత స్థానంలో వచ్చింది భూభారతి. భూమాత కొత్త వెబ్ పోర్టల్ తీసుకొస్తామన్నారు. భూభారతి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే నిజామాబాద్ ప్రాజెక్ట్ దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూరికార్డుల ఆధునీకరణ ప్రాజెక్ట్ మొట్టమొదటిగా ప్రారంభం చేసింది నిజామాబాద్లో ఐలీస్ పేరుతోటి. దాన్నే భూభారతి అంటే ఇది భూభారతి ఆ పేరుతో పెట్టడం జరిగింది. రెండవది అసైన్మెంట్ భూముల సంబంధించి కొంత ప్రస్తావన ఉంది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. చూడాలి మరి. ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ఏర్పాటైంది, ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటైంది కదా. రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి. బట్ హామీ అయితే ఉంది, ఏర్పాటు చేయాలి. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ప్రాసెస్. దాని కింద భారీ యంత్రాంగం నిర్మించాలి, ఒక వ్యవస్థ ఏర్పాటు కావాలి. అంటే టైం తీసుకుంటుందా? ఈ ఏర్పాటుకు సంబంధించి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ప్రభుత్వానికి? ఇప్పుడు ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేయాలంటే వ్యవసాయ కమిషను లేకపోతే ఎడ్యుకేషన్ కమిషను కొత్తగా చేయాలి. కానీ ల్యాండ్ కమిషన్ ప్రస్తావన చట్టంలో ఇప్పటికే ఉంది. 1950లో చేసుకున్న వ్యవసాయ భూములు మరియు కౌలుదారి చట్టం అని ఉంటుంది. అది రెండింటికి ఉపయోగపడేది, కౌలు భూములకి మరియు తెలంగాణ వ్యవసాయ భూముల మొత్తానికి వర్తించి ఒక చట్టం ఉంది. దాంట్లోనే ల్యాండ్ కమిషన్ ఏర్పాటు గురించిన ప్రత్యేక ప్రస్తావన ఉంది. ఆ సెక్షన్ని వాడుకుంటూ వెంటనే కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు.
రెండోది ప్రత్యేకంగా జీవో, ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ అయినా అగ్రికల్చర్ కమిషన్ అయినా ఒక జీవో ద్వారా ఏర్పాటైన కమిషన్స్, కాబట్టి ఏర్పాటుకి పెద్ద సమయం పట్టదు. కానీ ఆ కమిషన్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు దాని మీద ఎంత టైం పడుతూనే ఉంటుంది. మీ కమిషన్ కేవలం అడ్వైజరీ బాడీ లాగా ఉందనుకోండి, అది వేరు. కానీ కమిషన్ కనుక ఎప్పటికప్పుడు అజమాయిషీ చేయాలి, ఇంప్లిమెంటేషన్లో కూడా వారి పాత్ర ఉండాలి అంటే మాత్రం మీరు అన్నట్టుగా కొంత యంత్రాంగం కూడా ఉండాల్సి వస్తుంది, అవకాశం ఉంటుంది. కమిషన్ నా దృష్టిలో ఒక నిపుణులతోటి 5-10 మందితోటి, అంటే రెవెన్యూ కావచ్చు, లీగల్గా కావచ్చు, సర్వే నుంచి కావచ్చు, ఒక 5-6 శాఖల నుంచి కనుక అందులో నిష్ణాతులు ఉన్న వాళ్ళని తీసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖకి తన సలహా సూచనలు ఇవ్వటం కావచ్చు, లేదా ఇట్లాంటి చట్టాలు రూపొందించడం కావచ్చు, కొంత ఒక అడ్వైజరీ బాడీగా ఉంటుంది. దానివల్ల చాలా ఉపయోగం కూడా ఉంటుంది. ప్రభుత్వం ఆలోచన చేస్తే మంచిది. మధుమోహన్ గారు చెప్పండి సార్. నమస్తే అండి. చెప్పండి, మీరు నల్గొండ, మీది ఏ సమస్య ఉందండి? మాది లావణ్ పట్టా భూమి సార్, దాన్ని రెగ్యులర్ చేసుకొని అమ్ముకోవచ్చా సార్? అది దీని మీద కొంత లోతుగా మాట్లాడాలి, ఇది పెద్ద సమస్య. లావణి పట్టా తెలంగాణ అడుగుతున్న సమస్య. అవును, తెలంగాణలో 24 లక్షల ఎకరాల లావణి పట్టా భూములు ఉన్నాయి. 24 లాక్. ఒక అంచనా ప్రకారం 25 లక్షలు. సరే, 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి లేదా భూదాన భూమి, సీలింగ్ మిగిలి భూములని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది. ఈ పేదలకు పంచిన భూములు ఏవైతే ఉంటాయో వాళ్ళు అనుభవించాలి, లేదా వారసత్వంగా భూములు పంచుకోవచ్చు, కానీ అమ్ముకోవడానికి హక్కులు లేవు. దానికోసం ప్రత్యేకంగా 1977లో ఒక చట్టం వచ్చింది, అమ్మకాలు కొనుగోలు చెల్లవని చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్య చాలా కాలంగా వస్తున్న డిమాండ్ ఏంటంటే ఆ భూములకు కూడా పూర్తి హక్కులు ఇవ్వాలి, సంపూర్ణ హక్కులు ఇవ్వాలి, అసైన్మెంట్ భూములను కూడా అమ్ముకునే అవకాశం కల్పించాలనే ఒక పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం ఆ నిర్ణయం అప్పుడు ప్రభుత్వం తీసుకుంది. ఎవరికైతే లావణి పట్టా భూములు ఉన్నాయో పట్టా వచ్చిన 20 ఏళ్ల తర్వాత ఆ భూములపై సంపూర్ణ హక్కులు ప్రభుత్వం కల్పించి అమ్ముకోవచ్చు. 20 years పట్టా ఇచ్చి కనుక 20 ఏళ్ళు అయిపోతే పూర్తి హక్కులు వచ్చేస్తాయి. అంటే మీరు ఉంచుకోవచ్చు, కావాలంటే అమ్ముకోవచ్చు, దాన్ని నాన్ అగ్రికల్చర్గా మార్చుకోవచ్చు. చట్టం ప్రకారం అది చట్టంలో మార్చుకున్నారు వాళ్ళు. ఏదైతే నేను 1977 పిఓటి చట్టం అంటున్నానో ఆ పిఓటి చట్టాన్ని మార్చుకొని ఏం చెప్పారంటే పూర్తిగా అమ్మకాల మీద నిషేధం కాదు, పట్టా వచ్చిన 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం. దానివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. వాళ్ళ భూమి విలువలు పెరుగుతాయి, ఏదైనా ఎమర్జెన్సీ అమ్ముకోవాలని అవకాశం ఉంటుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలను మార్చుకోవడానికి కూడా ఒక అవకాశం ఏర్పడింది. తెలంగాణలో కూడా చాలా చర్చ జరిగింది. ఎన్నికల హామీ కూడా మన లావణి పట్టా భూములకి పూర్తి హక్కులు ఇస్తామని. దాని మీద ఇప్పుడు ఇంకా చర్చ జరగాల్సి ఉంది. ఇప్పటికైతే తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా ఇది భూభారతి చట్ట పరిధిలోది కాదు. అది జరగాలి అంటే పిఓటి చట్టాన్ని మార్చుకోవాలి. ఏదైతే తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977 పాపులర్గా పిఓటి చట్టం అంటాం, లేదా 9/77 చట్టం అంటాం. ఆ చట్టానికి సవరిస్తే వాళ్ళు అడిగింది సాధ్యపడుతుంది. దాని మీద ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, మాజీ సైనికాధికారులు, మాజీ నక్సలైట్లు, వీళ్ళకి సంబంధించిన భూములపైన కూడా బయట మార్కెట్లో ఒక ప్రచారం. ఆ భూముల్ని కూడా మీరు చెప్పినట్టుగా 20 ఏళ్ళు దాటితే కనుక అమ్ముకోవచ్చు అనేది ఒక ప్రచారం. బయట మార్కెట్లో కూడా ఇట్లా మేము కూడా అమ్ముకుంటాం అని చెప్పి మీరు జనరల్గా డీలింగ్స్ జరుగుతుంటాయి కదా. సో వాటిపైన కూడా మీరేం చెప్పదలుచుకోండి క్లారిటీ? దానికి చట్టం ఏం చెప్తుందంటే భూమి లేని పేదలకే కాకుండా ఇంకొక 3 వర్గాల వాళ్ళకి భూములు ఇవ్వచ్చు. మీరు చెప్పిన 3 కేటగిరీస్: ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మాజీ సైనికులు, ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు, పొలిటికల్ సఫరర్స్ రాజకీయ బాధితులు అంటే మాజీ నక్సలైట్స్ కావచ్చు, ఇతర రాజకీయ బాధితులు. ఈ 3 వర్గాలకు కూడా ప్రభుత్వం భూములు ఇస్తుంది, ఇంక ఇవ్వచ్చు కూడా. వీటికి సంబంధించిన రూల్ ఏంటంటే పొలిటికల్ సఫరర్స్కి కనుక గవర్నమెంట్ భూమి ఇస్తే ఎట్లాంటి షరతు లేదు, మీరు పట్టా తీసుకొని తెల్లారు అమ్ముకోవచ్చు, అప్పుడే అమ్మేసుకోవచ్చు. దానికి ఎట్లాంటి లేదు. అంటే అది ఉంది, దాని గురించి కూడా మాట్లాడతా. నేను ముందు రూల్ చెప్తున్నాను. జనరల్ రూల్ ఏంటంటే పొలిటికల్ సఫరర్కి ఇచ్చిన భూమి ఏదైతే ఉంటుందో దాని మీద కండిషన్ ఏది లేదు, మీరు అమ్మాలనుకుంటే పట్టా వచ్చిన మరుక్షణం అమ్ముకోవచ్చు. కానీ ఫ్రీడమ్ ఫైటర్స్కి, ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చిన భూమి 10 సంవత్సరాల వరకు అమ్మడానికి వీల్లేదు. 10 years తర్వాత అమ్ముకోవడానికి ఇప్పటికీ హక్కు ఉంది. కానీ ఈ 3 వర్గాలు ఎవరైనా సరే 10 ఏళ్ల తర్వాత అమ్ముకున్నా వెంటనే అమ్ముకోవడానికి హక్కులు ఉన్న పొలిటికల్ సఫరర్స్ అయినా సరే ఎన్ఓసి తీసుకోవాలని పెట్టారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్న తర్వాతనే అమ్మాలి అని. దాని మీద కొన్నిసార్లు హైకోర్టులో కేసు నడిచినప్పుడు గౌరవ హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే అసలు ఎన్ఓసీతో అవసరం ఏమైంది, మీకు ఏ చట్ట ప్రకారం ఎన్ఓసి ఇస్తున్నారు, 10 ఏళ్ళు అయిపోతే ఆటోమేటిక్ హక్కు వస్తుంది, మీరు అమ్మడానికి అవకాశం ఇవ్వాల్సిందే, ఎన్ఓసీలు అడగకూడదు అంది. కొంతకాలం పాటించారు. కానీ ఈ రోజున తెలంగాణలో పాటిస్తున్న రూల్ ఏంటంటే వీటికి ఇప్పటికీ కూడా ఎన్ఓసీ అడుగుతున్నారు. ఎన్ఓసీ వస్తేనే ప్రోబేటర్ లిస్టులకి వెళ్ళిపోతుంది. ఆ తీయకుంటే ఇబ్బంది అవుతుంది. బట్ రూల్ అయితే ఉంది, ఆటోమేటిక్గా జరిగిపోవాలి. కానీ చిక్కులు ఎక్కడ వస్తున్నాయంటే మీరు ఆ కోటాలు ఇచ్చినట్టుగా ఎవిడెన్స్ ఏముంది, ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద తెచ్చామంటారు, ఆధారాలు లేవని. దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మంచి పని చేసింది. వీటిని మీద స్పష్టత ఇస్తూ ఒక జీవో జారీ చేసింది. అందులో 2 మాటలు వాళ్ళు పేర్కొన్నారు.
ఏవైతే ఎక్స్ సర్వీస్ మెన్, పొలిటికల్ సఫర్కి లేదా ఫ్రీడమ్ ఫైటర్కి ఇచ్చిన భూములు ఉన్నాయో వాటిని వెంటనే నిషేధ జాబితాలు తొలగించాలి. 10 ఏళ్ళు అయిపోయిన అన్నిటినీ ఆటోమేటిక్గా ఒక గెజెట్ వాళ్ళు రికార్డులే తొలగించేసి అంటే నిషేధ జాబితాలకి తీసేశారు. ఇంకా రాదు అంటే మీకు నిషేధ జాబితా లేదు కాబట్టి అమ్ముకోవడం చిక్కులు ఏముంటాయి, అమ్ముకోవచ్చు. రెండోది ఎన్ఓసి ఇచ్చేటప్పుడు కూడా ఒక 4-5 ఆధారాల లిస్ట్ ఇచ్చారు. ఇలా ఏది మీకు వాళ్ళు చూపించినా, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ అన్నట్టుగా సాక్ష్యం చూపించినా, పట్టాలు ఎక్కడ మెన్షన్ చేసినా, అడంగల్ పహానులు ఎక్కడ ఉన్నా వాటిని ఆధారంగా తీసుకొని తీయమన్నారు. మన దగ్గర కొంత గందరగోళం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 కేటగిరీలకు సంబంధించి కూడా ఏదైనా ఒక జీవో ఇచ్చుకుంటూ విధి విధానాలను కనుక మళ్ళీ ఒక్కసారి స్పష్టత చేస్తే కొంత సమస్య తగ్గుతుంది. ఓకే, వరంగల్ నుంచి జీవన్ గారు ఉన్నారు. నమస్తే అండి. హలో సార్. నమస్తే, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇది ఇప్పుడు మనకు భూభారతి కొత్త చట్టంలో ప్రకారం మీరు అన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నారు కదా సార్. చెప్పండి, మీరు చెప్పండి. సార్, ఇది భూపక్షాలను అప్పుడు రికార్డ్ అవకతవకలు జరిగాయి సార్. మాకు అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, కోర్టు జడ్జిమెంట్ అండ్ ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్ నుండి నాన్ సర్ప్లస్ హోల్డర్ గా డిక్లేర్ చేస్తారు. అండ్ ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేశారు, కానీ రికార్డ్ లో ఇంప్లిమెంట్ చేయలేదు సార్. డైరెక్ట్ పట్టాదారు పాస్బుక్ వేరే వాళ్ళకి ఇష్యూ చేశారు. ఇప్పుడు దానిపైన మేము అప్పీల్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా సార్? మళ్ళీ అంటే వాళ్ళకి రైతు బంధు ఇవన్నీ వస్తున్నాయి. మీరు ఇప్పుడు భూ ఆధార్ టెంపరీ భూ ఆధార్ ఇస్తా అంటున్నారు కదా, ఇష్యూ చేస్తా అంటున్నారు కదా, అంటే దాన్ని ముందే ఏమన్నా ఆబ్జెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందా సార్? లేకపోతే ఇది ఎట్లాంటి ట్రిబ్యునల్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుందా సార్? అంటే ఒక మాట, ధరణిలో ఎట్లాంటి తప్పులున్నా ఆర్డీఓకో కలెక్టర్కో అప్పీల్ చేసుకునే అవకాశం వస్తుంది. ఎవరికి అనేది మనకు రూల్స్తో తెలిపోతుంది. ఎలాంటి రికార్డుల్లో ఏ తప్పులున్నా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండో మాట ఏంటంటే, ఇప్పుడు ఈ చట్టం గురించి సివిల్ కోర్టుల పాత్ర అనేది కూడా వస్తుంది. అంటే గౌరవ మంత్రి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఏంటి, మీరు కోర్టు మెట్లే కాసిన పని లేదన్నారు కదా. దాంట్లో ఏ రికార్డు కరెక్షన్కి కూడా పాత చట్టంలో ఉన్నట్టుగా కోర్టుకు వెళ్ళి రికార్డు కరెక్షన్కి పోవాల్సిన పని లేదు. అంటే మీకు రికార్డుల పొరపాట్లకు సంబంధించి. కానీ కోర్టుకు ఎప్పుడు పోవాలి? యాజమాన్య హక్కుల వివాదం ఉంటాయి, టైటిల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు మాత్రమే సివిల్ కోర్టుకు పోవాలి. లేదా నేను పొజిషన్ రికవరీ చేసుకోవాలి, మీ కబ్జాలో ఉంది, అది నా భూమి, మీ నుంచి పొజిషన్ తెచ్చుకోవాలంటే రెవెన్యూ అధికారులకు అధికారం ఉండదు. మీ నుంచి కబ్జా తీసి నాకు ఇచ్చే అధికారం అది అసైన్మెంట్ ల్యాండ్ అయితే ఉంటుంది, కానీ పట్టా భూమికి ఉండదు. సో టైటిల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు కానీ రికవరీ చేసుకోవాలనుకున్నప్పుడు సివిల్ కోర్టుకు పోవాలి తప్ప మిగతా సందర్భాలలో కోర్టుకు వెళ్లాల్సిన పని ఉండదు. రెవెన్యూ యంత్రాంగానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇంత లోతుగా మాట్లాడుతున్న చట్టం గురించి ఇంకో 2-3 మాటలు చెప్పాలి, కొంత స్పష్టత ఇవ్వడం కోసం. చాలామంది చూస్తుంటారు కాబట్టి. ఈ చట్టంలో ఉన్న ప్రధాన అంశాల విషయానికి మీరు వచ్చినట్లయితే కొన్నిటి మనం ప్రస్తావన చేద్దాం. ఇప్పుడు ఈ చట్టం ఏమంటుంది, ఏ ఆర్ఓ చట్టమైనా ఒకసారి రికార్డు తయారు చేసుకోవటం, రికార్డులో తప్పులుంటే సవరించి కోసం ఏర్పాటు పెట్టుకోవటము, ఎప్పుడు మ్యూటేషన్ జరిగినా మార్పులు అక్కడ జరగాలి, మ్యూటేషన్ తప్పులుంటే మళ్ళీ ఒక అప్పీల్ యంత్రాంగం ఇవ్వాలి. ఈ 4 అంశాలే ఉంటాయి ఏ ఆర్ఓ చట్టమైనా. మనకు తెలంగాణలో మొదటి ఆర్ఓ చట్టం 1936, తర్వాత 1948, తర్వాత 71, తర్వాత 2020, ఇప్పుడు 2024 మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు 2024 ఏమంటుందంటే, ఒకసారి ఆర్ఓఆర్ విషయానికి వచ్చినట్లయితే ధరణిలో ఉన్న రికార్డు ఇప్పుడు తాత్కాలికంగా భూభారతిలో కొనసాగుతుంది. తప్పుల సవరణకు స్పెషల్ డ్రైవ్ పెడతారు. ఆ తప్పులున్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎంజాయ్మెంట్ సర్వే జరుగుతుంది, రీసర్వే జరుగుతుంది. ఇన్ని విధాలుగా కొత్త రికార్డు తయారు కాబోతుంది. నంబర్ 1. ఒకళ్ళు తయారైన తర్వాత కూడా ఒక మనిషికి ఒక 18 రకాలుగా భూమి హక్కులు వచ్చే అవకాశం ఉంది. ఆ 18 ఏంటో చట్టంలో లిస్ట్ చేశాం. ఈ 18 రకాలుగా భూములు వస్తే వాటిని మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్కి, ఆర్డీఓకి కట్టబెడుతుంది చట్టం. ఏ సందర్భంలో తహసీల్దార్ కంటే మీరు కొనుగోలు దస్తావేజు ద్వారా, రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా భూమి సంక్రమిస్తే తహసీల్దారు రిజిస్ట్రేషన్ చేస్తాడు, అప్పటికప్పుడే మ్యూటేషన్ చేస్తాడు. ఇంతకుముందు అదే వ్యవస్థ ఉంది, అది కొనసాగుతుంది. కానీ మ్యూటేషన్లు అభ్యంతరం ఉంటే అప్పీల్ చేసుకోవచ్చు. వారసత్వంగా కనుక భూమి వస్తే విచారణ చేయాలి తహసీల్దారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా మ్యూటేషన్ జరిగిపోవాలి, జరగకపోతే కంప్యూటర్ మ్యూటేషన్ చేస్తుంది. ఇక మూడోది కోర్టు ఆర్డర్ ద్వారా, 13B ద్వారా, ఓఆర్సీ, 3080, లావణి పట్టా ఇట్లాంటి సందర్భంగా కనుక మీకు భూమి వస్తే ఆర్డీఓ విచారణ చేసి రికార్డుకి ఎక్కించి పాస్బుక్ ఇస్తాడు. వీటి కోసం 3 వేరు సెక్షన్స్ పెట్టాం. 5, 7, 8 3 సెక్షన్స్ చాలా కీలకమైనవి, వీటి గురించే ఉంటాయి. సాదా బైనామా విషయానికి వచ్చినట్లయితే ఈ చట్టం ఏం చెప్తుందంటే, 2020లో ఎవరైతే 9,24,000 మంది దరఖాస్తు పెట్టుకొని ఆన్లైన్లో ఉన్నాయో వాళ్ళ దరఖాస్తులు ఆర్డీఓ పరిశీలించి పరిష్కారం చేస్తారు. కొత్తగా దరఖాస్తులు పెట్టడానికి ఈ చట్టం అవకాశం కల్పించట్లేదు. ఇక ఇవి కాకుండా వీటి మీద అభ్యంతరాలు ఉంటాయి. ఈ 3-4 సెక్షన్ల కింద అప్పీల్కి అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆర్డీఓ, పైన కలెక్టరు, పైన ల్యాండ్ ట్రిబ్యునల్లకి అప్పీలేట్ అధికారాలు రాబోతున్నాయి. తప్పు చేసిన అధికారులకి శిక్ష విధించడానికి కూడా పాత చట్టంలాగే దీంట్లో నియమాలు కొనసాగుతున్నాయి. వీటికి అదనంగా దేశంలోని మొట్టమొదటిసారిగా, ఈ చట్టంలో మొట్టమొదటిసారిగా ఆబాదిల సర్వేకి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటుగా భూదార్ నెంబర్ ఇవ్వడానికి కూడా ఈ చట్టం అవకాశం కల్పించింది. ఇవి కీలకమైన అంశాలు. దీంట్లో హైలైట్స్ చెప్పదలుచుకుంటే ఏంటంటే, 1 రికార్డుల కరెక్షన్కి కోర్టుకు వెళ్లకుండా రెవెన్యూ యంత్రాంగమే చేస్తుంది. 2
ఏ సమస్య పరిష్కారానికైనా మీరు జిల్లా స్థాయి దాటి పైకి రావాల్సిన పని లేదు, అన్ని జిల్లా స్థాయిలోనే అయిపోతాయి. మూడోది వీలైనంతగా గ్రామాలలోనే సమస్యలు పరిష్కారం చేయడం కోసం మళ్ళీ ఈ రికార్డుని ప్రింట్ తీసి గ్రామాలకు పంపడం కావచ్చు, గ్రామంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా పరిష్కారం కావచ్చు, వీలైనంతగా గ్రామ స్థాయిలోనే భూ వివాదాల పరిష్కారానికి సమాధానంగానే చట్టం ఉంది. అంటే మీరు చెప్తున్నది అంత ఈజీగా, అంటే మీరు చట్టం తయారు చేసే అంత ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు సాధ్యం? గ్రౌండ్ లెవెల్లో సాధ్యం కావాలంటే కొన్ని పనులు జరగాలి. అది గురించి కూడా నేను చాలా సందర్భాల్లో ప్రస్తావన చేశాను. ఇది మంచి చట్టం, కానీ ఏ మంచి చట్టం అయినా ప్రజలకు మంచి జరగాలంటే ఇంకొన్ని పనులు జరగాలి. ఒకటి, ఈ చట్టం అమలు చేసే యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. యంత్రాంగం ఉండాలి, వాళ్ళకి శిక్షణ ఉండాలి, వాళ్ళ మీద అజమాయిషి ఉండాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి. దానికోసం ఒక యాప్ పెడతామన్నారు గవర్నమెంట్ తరపు నుంచి. మీరు ఏ సమస్య అయినా దరఖాస్తు పెట్టిన దగ్గర నుంచి పరిష్కారం అయ్యేదాకా కాల పరిమితులు ఉంటాయి. ఏ సమస్య ఎక్కడో పెండింగ్లో ఉందనేది మీరు యాప్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఫెసిలిటీ మేము భూభారతి యాప్లో ఇస్తామని రెవెన్యూ మంత్రిగా చెప్పారు. అది జరగాలి. ఇక రెండోది, ఈ చట్టం మీద పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు జరగాలి. రైతుకి చట్టంలో ఏముందో తెలవాలి. ఊరూరా జరగాలి. ఊరూరా మీరు అన్నట్టుగా తప్పకుండా ఊరూరా జరగాలి. ప్రతి రైతుకు ఆ చట్టంలో ఏముందని తెలిస్తేనే చట్టాన్ని వాడుకోగలుగుతాడు. రైతుకు తెలియకపోయినా ఉపయోగం లేదు. ప్రభుత్వం ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. అధికారులకు శిక్షణ మాత్రమే కాదు, రైతాంగానికి కూడా ఇట్లాంటి అవగాహన కల్పించాలి. ఇక మూడోది, ఎవరో రైతు వచ్చి అప్పీల్ చేసుకుంటారని చూడకుండా ప్రతి సంవత్సరం ఒకసారి రెవెన్యూ సదస్సులు పెట్టండి గ్రామాలకు వెళ్ళి. మీకు జ్ఞాపకం ఉంటుంది, రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా పనిచేసినప్పుడు 2011లో 2012లో రెవెన్యూ సదస్సు జరిగి కొన్ని లక్షల తగాదాలు ఆ స్థాయిలోనే పరిష్కారమైన ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది మనం మళ్ళీ కొనసాగించుకోవచ్చు రెవెన్యూ సదస్సులు. దాంతోపాటుగా 1971 చట్టం అమల్లో ఉన్నప్పుడు ఒక 2 జీవోలు వచ్చినాయి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ జీవోల సారాంశం ఏంటంటే, తహసీల్దార్ దగ్గర ఉన్న కేసులలో 50% కేసులు, ఆర్డీఓ దగ్గర ఉన్న కేసులలో 20% కేసులు గ్రామాలకు పోయి విలేజ్ కోర్టు పెట్టి పరిష్కారం చేయాలని చెప్పారు. అది ఇప్పుడు కూడా జరగాలి. ఇక చివరిగా, దేశంలో ఏ చట్టంలో లేని ఒక మంచి నియమం చట్టంలో వచ్చింది. అది అమలు జరిగితే పేదోడికి న్యాయం జరుగుతుంది. అదేంటంటే, ఎవరైనా భూ యజమాని ఆర్థిక కారణాల వల్ల, మరొక కారణం వల్ల అసలు అప్పీలే చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. చిన్న రైతు అప్పీల్ వేసుకోవడం రాదు, ఆయన ఒక వకీల్ని పెట్టుకోలేడు, లేదా ల్యాండ్ ట్రిబ్యునల్లో కేసు వేయాలి, ఆయనకు ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వమే ఉచిత న్యాయ సేవలు అందించాలి అని 6వ చట్టంలో పొందుపరిచారు. దానికొన్న స్కీమ్ అమలు చేయడం చాలా సులభం ఇప్పుడు ప్రభుత్వానికి. కొత్తగా మీరు ఎవరిని రిక్రూట్ చేయాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 130 మంది పారాలీగల్ పనిచేస్తున్నారు. 10 ఏళ్ళు ల్యాండ్ అనుభవం ఉన్న వ్యక్తులు. ఒక 10 మంది లాయర్లు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళ సేవలు కనుక మనం వినియోగించుకుంటే చట్టం అమల్లోకి వచ్చిన తెల్లారి నుంచి పేద రైతులకి న్యాయ సహాయం అందించే పథకాన్ని తెల్లారి అమలుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇవి జరిగితే ఈ మంచి చట్టం కూడా ఆచరణలో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే, లవ్ కుమార్ రెడ్డి, నల్గొండ. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మాట్లాడండి, సార్తో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. 4-5 సంవత్సరాల నుంచి మీరు టీవీలో ఇట్లా వస్తే మేము చూస్తున్నాం సార్. ఒక దేవునిలాగా భూ సమస్యల మీద ఒక దేవునిలాగా వచ్చారు సార్ మీరైతే. మీరు కూడా గవర్నమెంట్ పట్టించుకొని మీరు చేస్తున్న పనికి సహకరించి ఇంత చేసిరైతే చాలా ప్రభుత్వానికి కూడా గ్రేట్ సార్. ఒక్కటి సార్, ఇప్పుడు భూముల నుంచి వెనుక భూములు పోయే దారుల సమస్యలు కూడా ఇంట్లో చట్టంలో చేస్తే బాగుండేది సార్ ఒకటి. రెండోది, ఇప్పుడు ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా సార్, ప్రభుత్వ భూములు మన ఏ గ్రామంలో ఎంత ఉంది అనేది గ్రామ పంచాయతీకి ఒక అంటిస్తే మామూలు దేవాలయ భూమి ఇంత ఉంది అని రాస్తే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండి ఎవరు కబ్జా చేయకుండా ఉంటారు. అదొక సమస్య సార్. రెండింటినీ కూడా అందులో పొందుపరిస్తే బాగుంటుంది. ఈ 2 మంచి సూచనలు. ఒకటి, ఇప్పుడు ఊళ్ళల్లో ప్రతి భూమికి దారుల సమస్య, రస్తా సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. చిన్న చిన్న కమతాలు అయిన తర్వాత దారుల గొడవలు చాలా అవుతున్నాయి. వీటికి పరిష్కారం దక్కాలి అంటే సర్వే బౌండరీస్ యాక్ట్లో కొంత మార్పు రావాలి, చట్టం మార్చుకోవాలి, రీసర్వే జరగాలి. మన దగ్గర మనం వాడుతున్న చట్టం 100 ఏళ్ల కింద చట్టం. 1923లో మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసిన చట్టాన్ని తెలంగాణ ఇప్పటికి మనం వినియోగించుకుంటున్నాం. ఆ చట్టం మారాలి. ఇక రెండోది, వాళ్ళు చెప్తున్నట్టుగా వివరాలన్నీ, భూముల వివరాలన్నీ గ్రామంలో పెట్టాలంటే ఈ చట్టం ఏమంటుంది, కంప్యూటర్ రికార్డుని సంవత్సరానికి ఒకసారో లేదా పీరియాడికల్గా ప్రింట్ తీయాలి, గ్రామాలకు పంపి వెరిఫికేషన్ చేయాలంటుంది. ఆ వెరిఫికేషన్లో భాగంగా ఆ రికార్డుని కనుక ఒకసారన్న గ్రామాలలో పంచాయతీ ఆఫీస్లోనో లేకపోతే స్కూల్ గోడల మీద అతికిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వరంగల్ ఒకసారి ప్రయత్నం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాదాపుగా 136 గ్రామాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఊరు పహానీని పంచాయతీ స్కూల్ గోడల మీద రాశారు. టిన్స్, నేను కూడా ఉన్నాను దాంట్లో, భాగస్వామి ఉంటూ
తర్వాత రేకుల మీద పెయింట్తో కూడా రాసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. మొత్తం పహాని గోడకెక్కిన పహాని అని వార్తలు వచ్చినాయి అప్పట్లో. పహాని గోడకెక్కితే ఏమైందంటే అందరూ వచ్చి చూసుకున్నారు నా భూమి ఉందా లేదా, ఉందా లేదా. ఇప్పుడు కూడా ఒకసారి ROR రికార్డు మాన్యువల్గా చేసుకోవచ్చు అని చట్టమే చెప్తుంది. కాబట్టి మొదటిసారి జమాబందీకి పోయినప్పుడన్నా ఆ ఊరు ప్రింట్ తీసి మంచిగా గోడల మీద కనుక అతికిచ్చేస్తే సరిపోతుంది. వివరాలను వస్తే మంచి పనే, ఇది మంచి సూచన కూడా. ప్రభుత్వం కూడా మాన్యువల్గా ప్రింట్ తీయటమే కాదు, తీసిన వాటిని ఒక కాపీని గోడలకు కూడా గ్రామాలలో పెట్టినట్లయితే సమస్య పరిష్కారానికి కూడా ఈజీగా అయితే చూసుకోవడానికి అవుతుంది తప్పకుండా. నమస్తే అండి మెహర్ బాబు గారు. చెప్పండి సార్. చెప్పండి సార్తో సమస్య చెప్పండి. నా సమస్య ఏంటంటే సార్, మాకు 1 ఎకరం పొలం ఉంది సార్. హలో చెప్పండి. మాకు 1 ఎకరం భూమి ఉంది సార్. అయితే అది మా పరిస్థితి బాగాలేక ఆ భూమి అమ్ముకుందాం అనుకుంటున్నాం. అయితే అది ఒరిజినల్ పట్టా అయితేనే రేటు ఒక విధంగా ఉంది, అసైన్మెంట్ భూమి అయితేనే ఒక విధంగా ఉంది అన్న. ఏ జిల్లా? సూర్యాపేట జిల్లా అన్న. ఓకే. అయితే ఆ భూమి అమ్ముకోవడానికి మాకు ఏమైనా ఈసారి ధరణి వల్ల మాకు చాలా లోపాలు జరిగినాయి. అయితే భూభారత్ ద్వారా సీఎం ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుంది సార్ పట్టా చేసుకోవడానికి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సమస్య కూడా అదే, లావణి పట్టా భూములకి అమ్ముకునే హక్కు కావాలని డిమాండ్ వస్తుంది. దాని మీద ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకున్నా కూడా అది భూభారతి చట్ట పరిధిలో రాదు, POT చట్ట పరిధిలో వస్తుంది. ప్రభుత్వం దాని మీద కూడా ఆలోచన చేస్తుందని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కొత్తగా VROలు ఈ మధ్యనే మొన్న నోటిఫికేషన్ మళ్ళీ ప్రభుత్వం సవరించింది. కొంత లక్షల మంది యంత్రాంగం అయితే మళ్ళీ అవసరం ఉంటుంది. అలా కొత్త రిక్రూట్మెంట్ చేయాల్సిన పని ఉందా? పాత వాళ్ళని గత గవర్నమెంట్ తప్పించింది కూడా చాలామంది. మళ్ళీ వాళ్ళని బ్యాక్ తీసుకొచ్చి కంటిన్యూ చేస్తూ మళ్ళీ భూ చట్టాలను కాపాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళంతా పని చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు ఒక మాట అందరం ఒప్పుకునేది ఏంటంటే ఊళ్ళో ఒక మనిషి అయితే ఉండాలి. అది ఎవరు ఉంటారు, ఏం పేరు పెడతారు, ఎక్కడి నుంచి తీసుకుంటారు. కానీ గ్రామాలలో భూ పరిపాలన సక్రమంగా జరగాలన్నా, ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవాలన్నా మనిషి లేకుండా కంప్యూటర్లే పరిపాలించే స్థాయిలో ఇంకా మనం లేము. కాబట్టి ఊళ్ళో మనిషి ఉండాలనే నిర్ణయాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట పనిచేసే మా అందరం కావచ్చు ఎప్పుడూ చెప్తున్నాం. కానీ తీసుకోవడానికి విధి విధానాల మీద చాలా కసరత్తు జరిగింది. మొన్న మీరు చెప్తున్న నిర్ణయం ఏంటంటే, ఎవరైతే ఇంతకు మునుపు రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో పనిచేసి ఇతర శాఖలకు పంపబడ్డారో వాళ్ళ నుంచి ఆప్షన్స్ అడిగింది ప్రభుత్వం. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, లేకపోతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విల్లింగ్గా ఉన్నారా రెవెన్యూ శాఖకు మళ్ళీ రావడానికి అనేది ఒక అప్లికేషన్ అడిగారు. కానీ నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రభుత్వం ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. పోయిన వాళ్ళలో మెరిట్ ఉన్న వాళ్ళనో లేదా ఏదో ఒక ప్రాతిపదికన అందరిని తీసుకోవటమా కొందరిని తీసుకోవడం తీసుకొని ఇంకేదైతే గ్యాప్ ఉంటుందో, మనకు 11,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, 11,000 మంది మనుషులు కావాలి. సో 11,000 పాత వాళ్ళని అందరిని తీసుకుంటారా, కొంతమంది పాత వాళ్ళని కొంతమంది కొత్త వాళ్ళని తీసుకుంటారా, ప్రభుత్వం చర్చ జరుగుతుంది. ఏదేమైనా త్వరలో పాతోళ్ళని తీసుకున్నా కొత్తోళ్ళని తీసుకున్నా సమర్థవంతమైన ఒక వ్యక్తి ఆ గ్రామంలోనే ఉండి భూ పరిపాలన చూసినట్లయితే చాలామంది రైతాంగానికి మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో పోకుండా వాళ్ళ స్థాయిలో సమస్యల పరిష్కారానికి యంత్రాంగం ఉపయోగపడుతుంది. కానీ తేవటంలోనే కొన్ని చిక్కులు ఉంటగా కనపడుతుంది. అందరిని తీసుకొస్తారా లేదా అనే దాని మీద రిక్రూట్మెంట్ మీరు పేరేమైనా పెట్టుకోండి. మీరు VRO అంటారా, GPO అంటారా, రకరకాల అక్కడ ఉన్న పెద్దవాళ్ళని సమస్యను అడిగి అసలు ఈ భూమి ఎవరిది, ఇదెవరిది, ఏ సర్వే నెంబర్ మీద ఉంది, గొడవలు ఎందుకు వస్తున్నాయి, అలాంటి సమస్యలను ఖచ్చితంగా MROకి తెలియాలంటే వీళ్ళు ఉండాల్సిందే. తప్పకుండా. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ, మేము కొత్త చట్టం కసరత్తు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ సహకారంతో రెవెన్యూ మంత్రి గారి సపోర్ట్ తోటే యాచారం మండలాన్ని పైలట్గా తీసుకున్నాం. 10 గ్రామాల్లో నేను మా టీం లీఫ్స్ టీం మేమందరం వెళ్ళి ఆ గ్రామాలలో మేము చేసిన పనులు ఏంది, ఊళ్ళో ఒక 5-6 రోజులు ఉండి అక్కడ భూన్యాయ శిబిరం పెట్టి సమస్యలన్నింటిని తీసుకొని వాటిని అధ్యయనం చేసి రికార్డులు ఏమిదో చూసుకొని ఒక రిపోర్ట్ ఇచ్చాం. అదే ఆ ఊళ్ళోనే ఒక మనిషి ఉండున్నట్టయితే మేము చేసే పని ఆ మనిషి చేయొచ్చు కదా, వాళ్ళే చేయొచ్చు. ఆ సమాచారాన్ని కనుక మండల కేంద్రానికి పోతే సమస్యల పరిష్కారం సత్వరం అవుతుంది. కానీ అప్పుడు ఎందుకు వచ్చిన చిక్కులు ఉన్నాయంటే కరప్షన్ పెరుగుతుంది, కింద స్థాయిలో రికార్డు ట్యాంపరింగ్ అవుతుంది, రకరకాల కారణాలు చెప్పారు. బట్ ఈ రోజు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది, అందరూ ఎవరైనా చూసుకోవచ్చు, రికార్డ్ ట్యాంపరింగ్ అవకాశం లేదు, గ్రామ స్థాయిలో వాళ్ళు కొత్తగా రాసే రికార్డు లేదు. కాబట్టి కొంత వాళ్ళ మీద అజమాయిషి ఉంచుకుంటూ వాళ్ళ నుంచి కనుక రెవెన్యూ పనులు చేయించుకోగలిగితే మేలు జరుగుతుంది. ఇప్పటికీ అంటే భూ సమస్యలకు సంబంధించి ల్యాండ్ ట్రిబ్యునల్లో, సిటీ సివిల్ కోర్టులలో లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి, కోర్టులకు పోయే కేసులు తగ్గిపోతాయి డ్రాస్టిక్గా. మీరు గతంలో ఉన్న వాటికి సంబంధించి అదే 2 చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే ఈ రోజున ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు కింద స్థాయి సివిల్ కోర్ట్స్లో కావచ్చు, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు కావచ్చు, సబ్ కోర్టు కావచ్చు, జిల్లా కోర్టు కావచ్చు, లేదా హైకోర్టు కూడా కావచ్చు, 3 ఏళ్లలో కేసులు కూడా చాలా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. కట్టలు పెంచుతున్నారు. ఇప్పుడు సాదాబాయినామ కేసు కూడా కోర్టుకు పోయింది. నా సునీల్ పేరు అనిల్ అని పడితే నేను కోర్టుకు పోతున్నాయి, లేదా చిన్న ఎక్స్టెంట్ పడలేదు అంటే పోతుంది, ఆ పేరు బదులు మీ పేరు ఎక్కిస్తారంటే కోర్టుకు పోయినా. ఇవన్నీ ఇప్పుడు ఏమవుతాయంటే ఒక ఫుల్ స్టాప్ పడుతుంది, కొత్త కేసులు పోవు.
పాత కేసుల విషయం కూడా మనం కనుక రికార్డు ప్రక్షాళనలో భాగంగా రికార్డు సమస్యల్ని ఇప్పుడు కొత్త చట్టం కింద కలెక్టర్, ఆర్డీఓ, ట్రిబ్యునల్ పరిష్కరిస్తే సివిల్ కోర్టు కేసులు విడ్రా అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పోయిన నిజమైన యాజమాన్య అంటే ఇద్దరి మధ్యలో భూ యజమాన కొట్లాటున్నాయి మాత్రమే కోర్టులో మిగులుతాయి తప్ప ఈ గవర్నమెంట్కి నాకున్న తగాదాలన్నీ ఇంకా కోర్టులో ఎందుకు ఉంటాయి? చాలామంది తహసీల్దార్ని పార్టీ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. ఈ రోజున సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్న చాలా కేసులు కూడా కొత్త చట్టం వస్తే ఈ ట్రిబ్యునల్ స్థాయిలోనో, కలెక్టర్ స్థాయిలోనో, ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం అయితే ఆ మేరకు పాత కేసుల లోడు కూడా కోర్టుల మీద తగ్గుతుందని వాటిని వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉందా? పార్టీనే తీసుకుంటారు. ఉదాహరణ, ఇప్పుడు నా పేరు స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, నేను కోర్టుకు వెళ్ళినా తహసీల్దార్ని పార్టీ చేశా, నా కేసు ఇక్కడ కలెక్టర్ దగ్గర పరిష్కారం అయితే నేనే విత్డ్రా చేసుకుంటా కదా కేసు సివిల్ కోర్టులో. ఇద్దరు వ్యక్తుల మధ్యలో కేసులు వేరుగా ఇందులో అవగాహన కార్యక్రమాలు కూడా ఉండాలి, పెద్ద ఎత్తున చేయాలి సమస్య పరిష్కారం మీద. నేను ఇప్పటికీ ఏమంటానంటే మంచి చట్టం చేయటం ఒక ఎత్తు అయితే మంచి చట్టం 10 మందికి అర్థమయ్యేలా చెప్పటం, ఆ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటం కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ప్రాంతాన్ని మీరు తీసుకొని చూస్తే ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మంచి చట్టాలు వచ్చిన ప్రాంతం ఏదైనా ఉందంటే తెలంగాణ. ఎక్కడ లేని చట్టాలు, మీరు తెలంగాణ కౌలుదారి చట్టం కావచ్చు, భూదాన చట్టం కావచ్చు, మన తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ నిజాం పరిపాలనలో 1907లో వచ్చిన ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కావచ్చు. ఒకప్పుడు ల్యాండ్ రెవెన్యూ యాక్టు ల్యాండ్కి సమగ్రమైన కోడ్, అది ఇంకా అన్నిటికీ పరిష్కారాలు అందులోనే ఉండేటి. మరి ఇన్ని మంచి చట్టాలు వచ్చినా మనకి ఇంకా ఎందుకు సమస్యలు ఉన్నాయి, ఎందుకు అన్ని తీరటం లేదు అంటే మంచి చట్టం మీకు ద్వారాలు తెరుస్తుంది. దాన్ని వినియోగించుకొని సమర్థంగా అమలు చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కొనే రంగారావు గారి కమిటీ మీకు జ్ఞాపకం ఉంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భూముల మీద ఒక కమిటీ వేశారు ఆయన, అప్పటి మంత్రి కొనే రంగారావు ఆధ్వర్యంలో. ఇప్పుడు కేఆర్ఆర్ కమిటీ రిపోర్టు, ల్యాండ్ కమిటీ రిపోర్టు బాగా పాపులర్. ఈ రోజు కూడా భూమి సమస్యలు ఏమున్నాయంటే కేఆర్ఆర్ ల్యాండ్ కమిటీ తిరిగి చూసుకుంటుంటాం. ఆ కమిటీలో ఆయన ఉపోద్ఘాతంలో రాస్తూ ఆశ్చర్యకర ఒక మాట రాస్తారు తెలుసా, దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ ఎట్ ద వర్జ్ ఆఫ్ పెరాలిసిస్ టుడే అని రాశారు. పక్షపాతం వచ్చే దశలో ఉంది రెవెన్యూ శాఖ. అది చాలా పెద్ద మాట. మరి పక్షపాతం దశలో వచ్చిన రెవెన్యూ శాఖ మరి చట్టాలు ఎంత పకడ్బందీగా ఎట్లా అమలు చేయాలి? ఈ రోజున ప్రభుత్వం ముందు ఇంకో ఛాలెంజ్ ఏంటంటే మంచి చట్టంతో పాటుగా ఈ భూ పరిపాలన చూసే శాఖని పటిష్టపరచకపోతే చట్టాన్ని అమలు చేయడంలో చాలా అడ్డంకులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కసరత్తు మొదలైంది. గ్రామస్థాయిలో ఒక అధికారి తేవాలి, మండలంలో ఉన్న యంత్రాంగాన్ని కూడా పటిష్టం చేయాలి. ఈ రోజున తహసీల్దార్ కేవలం రిజిస్ట్రేషన్లే చేస్తున్నాడు, ఆయనకు ఫీల్డ్ పోదానికి ఎక్కడ సమయం దొరుకుతుంది? కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్లని డీటెయిల్గా అప్పచెప్పటమా, లేదా తహసీల్దార్కి ఇంకేదో ఒక మార్గం వెతకాలి. అదేవిధంగా ఆర్డీఓలు ఇది గత 4-5 ఏళ్ళుగా ఆల్మోస్ట్ ఆ వ్యవస్థ నిర్వీర్యంలాగా ఉంది, ఏ అధికారులు లేనట్టుగానే ఉన్నారు. కాబట్టి ఇన్నేళ్లుగా కొంత నిర్వీర్యమైన ఆ వ్యవస్థని కొంత మనం స్ట్రెంథన్ చేసుకొని యాక్టివేట్ చేస్తే ఈ చట్టం మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం సంతోషం, ఈ చట్టం గురించి ఒక మాట చెప్పగలుగుతా. ఈ చట్టాన్ని ముందు పెట్టుకొని దాదాపుగా 18 రాష్ట్రాల 6వ చట్టాల్లో మనం చూసాం. ఈ చట్టం తయారు చేసిన భాగంగా మేము ఆ టీం అంతా కలిసి ఈ 18 రాష్ట్రాల 6వ చట్టంతో పోల్చుకుంటే ఈరోజు తెలంగాణ 6వ చట్టం చాలా ముందంజలో ఉంటుంది. అంటే అంత మన ప్రోగ్రెసివ్గా, అంటే మనకేంటంటే పాతది చూసుకోవడానికి అవకాశం దొరికింది, మనం కొంచెం ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి రాబోయే అంశాలను దృష్టిలో పెట్టుకొని మిగతా చట్టాల కంటే మెరుగుంటుంది. రాబోయే ఇంకో 10 ఏళ్ల పాటు కూడా చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడకపోవచ్చు. ఆ మంచి చట్టం ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకొని రైతాంగానికి మేలు చేసే ప్రయత్నం చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సునీల్ గారు. మీరు విలువైన సలహాలు అందించి చాలామందికి భూ భారతికి సంబంధించి భూ హక్కులు ఎలా పొందాలి, గతంలో ఉన్న సమస్యలను కూడా ఎలా పరిష్కరించుకోవాలి, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మాత్రం విస్తృతమైన ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కలిగించినప్పుడే భూభారతి చట్టం సమర్థవంతంగా అమలవుతుంది. అధికారులు కూడా అందులో అంటే వీఆర్ఓ నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు భూ పరిపాలన శాఖ వరకు కూడా అధికారులు ప్రభుత్వం ఏదైతే